ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. కంప్యూటర్ ఆపరేటర్ కమ్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించి కంప్యూటర్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మొత్తం 400 క్వశ్చన్స్ అప్లోడ్ చేసాం. సో వీటిని 16 ఎగ్జామ్లుగా క్లాసిఫై చేసాం. సో ప్రతి ఎగ్జామ్కి కూడా 25 క్వశ్చన్ చొప్పున ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అండ్ ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనకు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ గమనిస్తే మొత్తం 80 మార్కులు ఉంటాయండి. సో అందులో 40 మార్కులు అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ ఉంటాయి. అండ్ మిగిలిన 40 మార్కుల్లో 20 మార్కులు కంప్యూటర్స్ ఉంటాయి. మిగిలిన 20 మార్కులు కరెంట్ అఫైర్స్ కమ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఈ కరెంట్ అఫైర్స్లో కంప్యూటర్స్లో మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ పైన క్వశ్చన్స్ ఉంటాయండి. సో వాటన్నిటిని కూడా ఈ వీడియో ద్వారా మీకు ఇక్కడ ఎగ్జామ్స్ ద్వారా అందించడం జరుగుతుంది. సో మొత్తంగా 400 క్వశ్చన్స్ తయారు చేశామండి. ఈ 400 క్వశ్చన్స్ అన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అవి ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ మీరు తెలుసుకోగలుగుతారు. ఈ 400 క్వశ్చన్స్ మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఆ 20 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ 400 క్వశ్చన్స్ కూడా ఎట్ ఏ టైం రాయకుండా 16 ఎగ్జామ్లుగా క్లాసిఫై చేసాం. సో ప్రతి ఎగ్జామ్కి కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 నిమిషాల టైం ఉంటుంది. సో ఈ మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కూడా సింగిల్ ప్యాకేజ్ అండి. కేవలం 49 రూపాయలకు మాత్రమే మీకు అందిస్తున్నాం. సో కేవలం 49 రూపాయలతో ఈ 16 ఎగ్జామ్లు మీరు రాయొచ్చు. సో 400 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఈ 400 క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామ్ రూపంలో ఉంటాయని చెప్పాను. వాటన్నిటిని కూడా మీరు టేక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ వీటిని ఎలా బై చేయాలనేది కూడా చాలామందికి డౌట్ ఉంది. సో దానికోసం ఇక్కడ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి. ఇక్కడ మీకు టాప్లో చూపిస్తున్నాం. ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఈ పేజీకి ఓపెన్ అవుతారు. సో ఇక్కడ మీరు బై నౌ ఉంటుంది, రీడ్ మోర్ అనే ఆప్షన్, ఇది నుంచి వెళ్ళొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ వీటితో పాటు ఈ కంప్యూటర్ క్వశ్చన్స్తో పాటు ఆల్రెడీ మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాకేజ్ ఉంది. 10 ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఇవి కూడా 100% చాలామందికి వెళ్ళిపోతున్నాయి. మంచి రివ్యూ ఉందండి. సో ఈ ఎగ్జామ్స్ కూడా చూడండి, ఇవి మీకు వెళ్ళిపోతాయి. అదేవిధంగా జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్కి కూడా 5 ఎగ్జామ్స్ పెట్టామండి. కంప్లీట్ సిలబస్ ఉంటుంది. ఇక్కడ మనకి లైన్మెన్కి సంబంధించి టాపిక్ సబ్జెక్ట్ కూడా మెన్షన్ చేస్తూ ఎలక్ట్రానిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఐఐటీ వాళ్ళ కోసం, ఐటీఐ వాళ్ళ కోసం. సో వాళ్ళకి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 5 ఎగ్జామ్స్ ఉంటాయండి. అండ్ మన జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ట్యాబ్ కనబడుతుంది కదండి. ఈ ట్యాబ్ క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడు నేను చెప్పిన పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు జూనియర్ అసిస్టెంట్కి కూడా కంప్లీట్ పేపర్ అండి. ఈ కంప్లీట్ పేపర్లో మనకి 10 ఎగ్జామ్స్ ఉంటాయి. సో 10 ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్లో కూడా 80 క్వశ్చన్స్ చొప్పున 800 క్వశ్చన్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మీరు రాయడానికి ఛాన్స్ ఉంటుంది. కేవలం 120 రూపీస్ తోటి. అండ్ ఇక్కడ కంప్యూటర్ ఎగ్జామ్స్ వచ్చేసి కేవలం 49 రూపాయలకే 400 క్వశ్చన్స్ అప్లై చేస్తున్నాం. సో ఈ ఎగ్జామ్స్ రాయడం కోసం ఇక్కడ మీరు రీడ్ మోర్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఆ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చెప్పిన విధంగా కంప్యూటర్ ఫ్యాకల్టీ వాళ్ళతోటి నెట్ సెట్ క్వాలిఫై అయిన కంప్యూటర్ ఫ్యాకల్టీ వాళ్ళతోటి క్వశ్చన్స్ తయారు చేయించామండి. సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఎంఎస్ ఆఫీస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జామ్ మీరు రాయడం కోసం 49 రూపాయలని ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. లేదా ఇబ్బంది ఉంటే గూగుల్ పే లేదా ఫోన్పే, ఇక్కడ నెంబర్ ఉందండి 9052450869. ఈ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాం. ఈ నెంబర్కి మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్లో పంపండి. తర్వాత మేము కాంటాక్ట్ అవుతాం. అలా కూడా రాయొచ్చు. మీకు ఏమైనా రాయడంలో కానీ ప్యాకేజ్ బై చేయడం కానీ ఇబ్బంది ఉంటే. బట్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ బై నౌ కనుక క్లిక్ చేస్తే మీరు ఓన్గా రాసుకోవచ్చు. ఎటువంటి పేమెంట్ చేయకుండా, అంటే గూగుల్ పేమెంట్ చేయకుండా మీరు డెబిట్ కార్డ్ నుంచి కూడా కట్ చేస్తూ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్యాకేజ్ కన్ఫర్మ్ ఆర్డర్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి. చాలామంది ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. సో లాగిన్ పేజ్లో కూడా స్పెషల్గా లాగిన్ అంటే అవసరం లేదండి. సో ఆల్రెడీ ఇక్కడ మీకు క్రెడెన్షియల్ ఉంటే, అంటే ఇదివరకు మనకు ఈ మన విద్య exams.comలో లాగిన్ అయి ఉంటే డైరెక్ట్ లాగిన్ అవుతుంది. లేని వాళ్ళ కోసం డైరెక్ట్గా లాగిన్ విత్ గూగుల్ కానీ లాగిన్ విత్ ఫేస్బుక్ కానీ ఉంది. సో మనం సింపుల్గా మనకు ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి జీమెయిల్ అకౌంట్ లాగిన్ విత్ గూగుల్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈమెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. సో మీ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పేమెంట్ పేజ్కి వెళ్తారు. సో పేమెంట్ పేజీలో మీకు ఎంత అమౌంట్ కట్టాలి అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. 49 రూపాయలు డెబిట్ కార్డ్ ద్వారా కట్టడం అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టడం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ ఆర్డర్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ 49 రూపాయలు కట్టడానికి ఆన్లైన్ పేమెంట్ అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్తో పాటు వాలెట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ పేటీఎం నుంచి మీరు పే చేయొచ్చు. అదేవిధంగా ఎయిర్టెల్ మనీ నుంచి పే చేయొచ్చు. మొబిక్విక్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. ఇది కామన్ ఆన్లైన్ పర్చేస్ అండి. అన్నీ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వన్స్ మీరు ఎగ్జామ్ ప్యాకేజ్ బై చేసిన తర్వాత
టాప్లో మై అకౌంట్ ఉంది, మై అకౌంట్ క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో మీరు చూస్తున్నారు ఇక్కడ టాప్లో మై అకౌంట్ పేజ్. సో మై అకౌంట్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు మీ హోమ్ పేజ్కి వెళ్తారు, మై డాష్బోర్డ్కి వెళ్తారు. సో మై డాష్బోర్డ్లో థర్డ్ కాలం ఏదైతే ఉందో మై ఎగ్జామ్స్ అని ఉంటుందండి. సో ఈ మై ఎగ్జామ్స్ క్లిక్ చేసినట్లయితే మీరు ఇదివరకు కొన్ని ఎగ్జామ్స్ అన్ని చూపిస్తాయి. సో ఇక్కడ మనం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్స్ 400 క్వశ్చన్స్ ప్యాక్ చేసాం. సో దీన్ని మనం గో టు ఎగ్జామ్స్ అని క్లిక్ చేసినట్లయితే ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు 16 ఎగ్జామ్స్ అండి. ప్రతి ఎగ్జామ్స్కి కూడా 25 క్వశ్చన్స్ 25 నిమిషాలు చొప్పున 16 ఎగ్జామ్స్ ఉంటాయి. అన్నింటినీ కూడా టేక్ టెస్ట్ అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. ఆ క్వశ్చన్స్ మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. మీరు చేసిన ఆన్సర్స్ రైట్ రాంగ్ అనేది కూడా విషయాన్ని తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఈ కంప్యూటర్ క్వశ్చన్స్ మీకు 100% వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ సెకండ్ స్టేజ్లో ఉండే కంప్యూటర్ ఎగ్జామ్కి కూడా ఈ క్వశ్చన్స్ వెళ్ళిపోవడం జరుగుతాయి. సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ పైన మీకు కంప్లీట్ 16 క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరిగిందండి. ఈ ఎగ్జామ్స్ మీకు 100% ఉపయోగపడతారని మేము అనుకుంటున్నాం. అండ్ ఈ ఎగ్జామ్స్ రాయడానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం. అండ్ ఈ ఎగ్జామ్స్తో పాటు మిగతా ఎగ్జామ్స్ అండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, అవన్నీ కూడా మీరు రాసుకోవడానికి అనుకూలంగా ఇక్కడ మన విద్య exams.com ద్వారా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీకు విజిబిలిటీ ఉంటుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ కావచ్చు, జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీరు ఆన్లైన్లో రాసుకోవడానికి మన విద్య మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా నా నంబర్ 9052450869 డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి మీరు కన్సల్ట్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.